కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఏసీ కన్వెన్షన్ హాల్లో పద్మనాయక వెలమ సంఘం ఆధ్వర్యంలో రూపొందిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి చెల్మడ లక్ష్మీ నరసింహారావు హాజరై వెలమ సంఘం బాధ్యులతో కలిసి క్యాలెండర్ ను ఆవిష్కరించారు. వెలమ సంఘం సభ్యులు లక్ష్మీ నరసింహారావుకు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాన్ని అందించి శాల్వాతో సత్కరించారు. సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని చెల్మడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. ఒకవైపు సేవా కార్యక్రమాలు చేస్తూనే సంఘం బలోపేతానికి కృషి చేయాల్సిందిగా వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో చెల్మడ లక్ష్మీ నరసింహారావుతో పాటు పద్మనాయక వెలమ సంఘం ఉపాధ్యక్షులు గండ్ర సంపత్రావు, ప్రధాన కార్యదర్శి చీటి ప్రకాశ్రావు, కార్యవర్గ సభ్యులు జువ్వాడి అనిల్ కుమార్, వాల శంకర్రావు, చిట్టేని మోహన్ రావు, సుంకిశాల సంపత్రావు, జూపల్లి మాధవరావు, చిట్నేని రఘురామరావు, పల్లెపాటి వేణుగోపాలరావు, ఐల్నేని సుధాకర్ రావు, తాండ్ర అశోక్రావు, గాండ్ర మంజుల, పలువురు వెలమ సంఘం బాధ్యులు, వెలమ కులస్తులు పాల్గొన్నారు. ఈరోజు పద్మనాయక వెల్మ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా వారు నన్ను ఆహ్వానించి మరి నూతన సంవత్సరం 2026 సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం అనువైతిగా వస్తున్న ఈ కార్యక్రమానికి మరి అంతా శుభం జరగాలి. పద్మనాయక వెల్మ సంఘం సభ్యులు కానీ వారి కార్యవర్గ సభ్యులు కానీ మన రాష్ట్ర ప్రజలు కరీంనగర్ జిల్లా ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి అని నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేస్తాను. మా పద్మనాయక వెల్మ సంఘం క్యాలెండర్ ఇనాగ్రేషన్ నూతన సంవత్సరంలో 2026 ఈరోజు ప్రారంభించడం జరిగినది. ఈ సమావేశంలో చెల్మడ లక్ష్మీనరసింహారావు మాజీ ఏఏజీ ఆవిష్కరించబడినది. ప్రతి సంవత్సరం మేము బ్రహ్మాండంగా క్యాలెండర్తో చేసుకుంటాము. అందరికీ కూడా మా సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చేస్తాం కూడా ఓరుగౌరవం. అయితే ఈ ఫంక్షన్ హాల్ కట్టడానికి కారణం మాకు పెద్ద శక్తి ఏంటంటే చిన్నజీర స్వామి గారి కరకమలచే భూమి పూజ చేశాము. వారు చేసినప్పటి నుంచి మా దగ్గర ఒక్క రూపాయి లేకుండా బ్యాలెన్స్ లేకుండా వారి శక్తి మేరకు మాకు ప్రసాదించి ఇంటింటికి మేము అందరి దగ్గరకు చందాలు వేసుకొని కట్టి ఇప్పటికీ 4,60,00,000 రూపాయలు అయినాయి దీనికి.